మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో తిరిగి మరొక దినాన్ని అనుగ్రహించి ఈ దినమ జీవముతో కృపతో పోషిస్తున్నటువంటి పరిశుద్ధుడు, నిత్యముగా మన ఆత్మలకి కాపరి, నిత్య జీవానికి వారసత్వం కలిగినటువంటి వారసత్వం కలుగు చేసినటువంటి యేసయ్యకు, యేసయ్య నామములో మరి అందరూ కూడా మరి వందనములు, శుభములు. ప్రభుకి మహిమ కలుగునుగాక, ప్రభు ఆయన మహిమపరచబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయము నాయన మీ వాక్య ధ్యాన సమయం. ప్రభు కనికరించండి, నీ దాసును కనికరించండి, మరుగుపరచండి. ప్రభు మాట్లాడండి, మీ బిడ్డలతో మాట్లాడండి. మీ బిడ్డలనైనా ఈ మాటల ద్వారా ఆదరించబడటానికి, బలపరచబడటానికి కృప దయచేయండి. ఈ సమయంలో మరి మీరు ఘనత వహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి వచనాన్ని 2 దినాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటిగా పరిశుద్ధ నామాన్ని బట్టి మరి వాక్యం ధ్యానం చేశాం. రెండవదిగా అతిశయించుడి అని దాన్ని బట్టి మనము ధ్యానం చేశాం. యెహోవాను మరి వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అనే మాట మీద ఈరోజు పరిశుద్ధ నామమును బట్టి, అంటే దేవుడు అంటే పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ నామము అనేది మరి ఎలాగా ఉన్నటువంటి పరిశుద్ధతలో ఉన్నటువంటి మేలేంటి అని, అలాగనే ఆ నామాన్ని బట్టి అతిశయించినప్పుడు ఎలాంటి మేలు పొందుకుంటామో అనేది ధ్యానం చేశాం. ఇప్పుడు మనము యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు అనే మాట మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవాను వెదుకుట అంటే ఏమిటి? వెతుకుట అనేటువంటి మాటకు మరి దరాష్ అనేటువంటి హెబ్రూ పదమును అర్థము వెదుకుట, ఆరాధించుట, విచారించుట, కోరుకొనుట, దగ్గరకు కావాలనుకుంట అనే మాట అర్థాన్ని పలుకుతుంది. ఈ దరాష్ అనేటువంటి హెబ్రూ పదములో మరి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈరోజు దేవుణ్ణి వెతుకుట అంటే మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారముగా, ఆయన ఎదుట విచారించేటువంటి వారముగా, ఆయనను మనము కోరుకున్నటువంటి వారముగా, ఆయనకి మనము ఎప్పుడు కూడా దగ్గరికి కావాలనుకునుట అనేది దేవుణ్ణి వెతుకుట. ఎందుకు దేవుణ్ణి ఎదకాలి? దేవుణ్ణి వెదకాల? వేరే వాటిని వెతికితే మనకు ఆ యొక్క ఆనంద సంతోషాలు హృదయంలో ఉండవా అని మనము తలిస్తే, అలాంటి ఆలోచన కలిగినప్పుడు వాక్యాన్ని బట్టి బైబిల్ చెప్పేటువంటి మాట, మరి ఆయన్ని వెతికినప్పుడు ఆయన్ని మనం ఎందుకు వెతకాలంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలా. ఇర్మీయా గ్రంథము 29:13 ప్రకారంగా ఆయన ఏమిటో, ఆయన ఎవరో, ఆయన వలన మనకు కలిగేటువంటి
ఆ గొప్పతనం ఏంటో, ప్రయోజనం ఏంటో తెలుసుకోవటానికి. రెండవదిగా ఆమోస్ గ్రంథము 5:4 ప్రకారంగా జీవమును పొందుకొనుటకు మనము ఆయన వెతకాలి. మనం జీవించాలన్నా, జీవం కలిగి ఉండాలన్నా మనము ఆయన వెతకాలి. మూడవదిగా కీర్తన 24వ కీర్తన 4-5 చరణాల ప్రకారంగా మార్గదర్శకత్వం కొరకు మనకు మార్గంగా ఉండటానికి, మార్గం చూపించటానికి, మార్గదర్శకత్వం కోసం మనము ఆయన వెతకాలి. నాలుగవదిగా మొదటి దినవృత్తాంత గ్రంథాలు 16-11 ప్రకారంగా బలము కోసము, దేవుని బలము కోసము మనం వెతకాలి. ఐదవదిగా యెషయా గ్రంథము 55:6 ప్రకారంగా రక్షణ కోసము దేవుని మనము వెతకాలి. ఇలాగ వెతికినప్పుడు మనము మరి హృదయములో సంతోషించగలము, ఆనందించగలము, నెమ్మది కలిగినటువంటి వారంగా ఉండగలం. ఎలా వెతకాలి అని మనం ఆలోచన చేసినప్పుడు పూర్ణ హృదయముతో దేవుని వెతకాలి. ద్వితీయోపదేశకాండము 4:29 ప్రకారంగా. రెండోది ఎలాగ వెతకాలి? ప్రార్థనతో దేవుని వెతకాలి. ఇర్మీయా గ్రంథము 33:3 ప్రకారంగా. మూడవదిగా ఎలాగ వెతకాలి? వాక్యం ద్వారా దేవుని వెతకాలి. కీర్తన 119 కీర్తన 105వ చరణం. నాలుగవదిగా దేవుని ఎలాగ వెతకాలి? విశ్వాసంతో వెతకాలి. హెబ్రీ పత్రిక 11:6 ప్రకారంగా. 5 ఎలాగ వెతకాలి? పరిశుద్ధ జీవితం ద్వారా దేవుని వెతకాలి. యాకోబు పత్రిక 4:8 ప్రకారంగా. ఇలాగా వెతుకుటలో మనకున్నటువంటి మేలు, జరిగేటువంటి మంచి ఏమిటి అన్నప్పుడు మరి ఇర్మీయా గ్రంథం 29:13 ప్రకారంగా దేవుడు మనకు దొరుకుతాడు, దేవుణ్ణి మనం తెలుసుకుంటాము, దేవుని వలన జరిగేటువంటి ప్రతి కార్యము మనము చూడగలము. రెండవదిగా మేలేంటి? వెతికితే ఆశీర్వాదం కలిగినటువంటి వారుగా ఉంటాము, మనం ఆస్వాదించబడతాం. కీర్తన 34:10 ప్రకారంగా. తర్వాత జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. సామెత గ్రంథము 8:17 ప్రకారంగా. అలాగనే శాంతి అనేది మన జీవితంలో ఉంటుంది. యెషయా గ్రంథము 26:3 ప్రకారంగా. తర్వాత నిత్య జీవము. దేవుని వెతికినటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారికి మేలేంటంటే వాళ్లకు నిత్య జీవము అనుగ్రహించబడతారు. యోహాను సువార్త 17:3 ప్రకారంగా మనకు ఆ విధంగా మనకి ప్రభు అనుగ్రహిస్తాడు. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు మనము దేవుణ్ణి వెతికేటువంటి వారంగా ఉన్నామా? దేవుణ్ణి ఎలాగ వెతుకుతున్నాం? ఎలాగ వెతకాలి? వెతికిన కారణం బట్టి కలిగేటువంటి మేళ్ళు ఈ విధంగా ఉంటాయి. అట్టి మేళ్ళు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. తిరిగి రేపు మనము మరి హృదయమందు సంతోషించేటువంటి వారంగా ఎలాగ సంతోషిస్తాం, మన హృదయంలో ఎలాగ సంతోషం కలుగుతున్న విషయాలు కూడా రేపటి దినాన మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండి మీరు వెతికేటువంటి అనుభవంలో దేవుని యొక్క మేలు మీరు అనుభవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. దీకాలం మందు ఆయన నేను వెతుకుటలో మాకున్నటువంటి మేళ్ళు మేము ఎందుకు వెతకాలి, ఎలాగ వెతకాలి, అందును బట్టి మా జీవితాలు ఎలాగుంటాయో తెలియచేసిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. విన్న మాటలు బిడ్డల జీవితాల్లో మరి మేలు జరిగినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, అన్వయించుకొని అనుసరిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.